అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ధర్మస్థల టెంపుల్ టౌన్లో 1994 నుంచి 2014 మధ్య అనుమానాస్పద మరణాలు ఉన్నాయి అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో ఈరోజు అంటే సోమవారం ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ఏంటంటే మొత్తం 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరగాల్సి ఉంది. అందులో ఈరోజు 11, 12 ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏం జరిగిందంటే చెదలు పట్టిన దుస్తులు కొన్ని దొరికాయి, అలాగే చెప్పుల ఆనవాళ్ళు కొన్ని లభ్యమయ్యాయి. ఈరోజు ఆల్రెడీ మొన్న జూలై 31వ తేదీన 5వ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని మానవ అవశేషాలు, అస్థిపంజరాలు, ఎముకలు బయటపడ్డాయి. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇద్దరు ఆనవాళ్ళుగా గుర్తించారు. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి అది ఏంటనేది చూస్తున్నారు. మహిళలవే అని చూశారు. అది ఈ కేసు దర్యాప్తులో అది తొలి ఆధారం, ఫస్ట్ ఎవిడెన్స్. సో ఈరోజు ఏం చేసిందంటే 11వ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో చెదలు పట్టిన దుస్తులు అలాగే చెప్పుల ఆనవాళ్ళు కొన్ని లభ్యమయ్యాయి. వీటిని కూడా ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వీటిని కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత అవి ఎవరివి, మరణాలకు కారణం ఏంటి అనే విషయాలు తెలుస్తాయన్నమాట. సో ఈ కేసు కర్ణాటక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఈ తవ్వకాలు 13 అంటే రేపు లేదా ఎల్లుండి కల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తవుతాయి. సో మొత్తం తవ్వకాలు పూర్తయినా సరే ఆయన చెప్తున్నది ఏంటంటే 100కు పైగా మృతదేహాలను నేను ఖననం చేశాను అని ఆయన చెప్తున్నాడు. పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ కొన్ని వార్తా సంస్థలు, కొన్ని అనుమానాలు, కొన్ని నివేదికలు 452 మంది అక్కడ ఈ విధంగా మరణించారు, అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే 100 అని చెప్పడానికి, 150 అని చెప్పడానికి లేదా 200 అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఏ మీడియా సంస్థ దగ్గర ఆధారాలు లేవు. కానీ ఎందుకంటే ఎక్కడ ఫిర్యాదులు లేవు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి లేదా ఒక మహిళ మిస్ అయినప్పుడు ఫిర్యాదు చేయాలి కదా. సో 450 మంది మిస్ అయ్యారంటే 450 ఫిర్యాదులు అందాలి దేశవ్యాప్తంగా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో. పోనీ ఆ ధర్మస్థలం చుట్టుపక్కన ఆ ఫిర్యాదులు ఏమీ లేవు. అది ఇప్పుడు ఈ కేసును వెనక్కి లాగుతోంది. కేసును వెనక్కి లాగుతున్నది ఈ అనుమానాలు. అయితే కేసును ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం ఈ తవ్వకాల్లో బయటపడుతున్న ఆధారాలు, అవశేషాలు, దుస్తులు, చెప్పులు ఇవన్నీ కూడా. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సాధారణంగా దుస్తులు, చెప్పులు ఏమున్నాయి, మనం ఊర్లో వెళ్తున్నప్పుడు ఊరు బయట కూడా చివర్లో కూడా చెప్పులు వదిలేస్తుంటారు కదా, దుస్తులు వదిలేస్తారు కదా, అవి ఈ కేసుకి సంబంధం ఏముందని డౌట్ రావచ్చు. కాకపోతే ఏ చిన్న ఆధారాన్ని వీళ్ళు మిస్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. దాదాపుగా 20 మంది అధికారులతో సిట్ వేశారు. అందులో 4 IPS అధికారులు ఉన్నారు. డీజీపీ స్వయాన రాష్ట్ర డీజీపీ సిట్కి బాస్గా ఉన్నారనమాట. సో ఈ సిట్ జరిపిన ప్రతి దర్యాప్తులో ప్రతి ఫైలు కూడా, ప్రతి మూమెంటు కూడా ఆయన డైరెక్షన్లోనే, ఆయన కన్సర్న్లోనే జరుగుతోంది. కాబట్టి ప్లస్ దీనిలో దేశవ్యాప్తంగా కూడా న్యాయస్థానాలు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు అన్ని సంస్థలు కూడా ఈ కేసు మీద కన్నేసి ఉంచాయి. ఈ కేసులో ఏం జరగబోతోంది, ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి, నెక్స్ట్ ఏంటి అని చూస్తున్నారు. సో ఈ కేసుని ఎంత మభ్యపెట్టాలన్నా, ఎంత మాయం చేయాలన్నా, ఎంత బయటకు రాకుండా చూడాలన్నా అయ్యే పని కాదు. ఎందుకంటే మీడియా ఫోకస్ కూడా అలా ఉందన్నమాట. సో మొత్తానికి ఇప్పుడున్న అప్డేట్ అయితే మాత్రం కొంచెం సంచలనంగా మారింది. ఈ రేపు సాయంత్రానికల్లా ఇవి పూర్తవుతాయి అంటున్నారనమాట. ఆ ఫిర్యాదుదారుడు కూడా ఇంకా తనకు భద్రత కల్పించాలని చెప్పి నిన్న ప్రభుత్వాన్ని అడిగితే సిట్ అతనికి అదనపు భద్రతను కూడా కల్పించింది. సో ఆరోపణల తీవ్రతను బట్టి కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంచెం హెచ్చరికగానే ఉంది. అట్లా జరుగుతున్నాయి. 11వ రోజు తవ్వకాల్లో లభించిన అవశేషాలను ఫారెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ పరీక్షల ఫలితాలు మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మరణాలకు కారణం ఏమిటి అనే విషయాలు అప్పుడు తెలుస్తాయి. ఇది కేవలం ఒక మాజీ కార్మికుడు ఆరోపణ మాత్రమే కాకుండా గతంలో ధర్మస్థల పరిసరాల్లో 450 మంది అదృశ్యమైనట్టు ఉన్న ఆరోపణలు 2001 నుంచి 2014 మధ్య 452 అసహజ మరణాలు సంభవించినట్టు RTIకి సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ తవ్వకాలు చాలా కీలకంగా మారాయి. సో ఇలా ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏం జరుగుద్ది అనేది చూద్దాం. కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి మీరు పక్కన ఒక ప్రమోషన్ చూస్తున్నారు కదా. సో ఇప్పటివరకు కంటెంట్ అయిపోయింది, మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు laddupalem.com అని ప్రమోషను ఫోటోలు అవి చూస్తున్నారు కదా. ఇదేంటంటే దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు అనమాట. మల్టీ మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి లడ్డూలు,
అలాగే డ్రై ఫ్రూట్స్ ఒక 4-5 రకాలు, అండ్ రకరకాల సీడ్స్ ఒక 5-6 రకాలు, ఇలా ఓవరాల్గా 20 రకాల లడ్డూలు. దాంతోపాటు హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు అవన్నీ మిల్లెట్స్తో చేసినవి, ప్లస్ ప్రోటీన్ పౌడర్స్, ఇలా భిన్నమైన పౌడర్లు ఇవన్నీ కూడా హోమ్ మేడ్గా తయారవుతున్నాయి, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతున్నాయి. నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు laddupalem.com అనే ఒక వెబ్సైట్లో బుక్ చేయొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినవి బుక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.